కొట్టారు. వాళ్ళు జనాలు కాపాడటానికి వచ్చారు, దేనికి వచ్చారు అర్థం కావట్లా. ఏం చేశారు నాన్న నిన్ను? మేము అటు జగన్ చూడటానికి వచ్చాము, అందుకని కాళ్ళకేసి కొడుతున్నారు. అడిగావు మరి ఎందుకు సార్ మమ్మల్ని కొడుతున్నారు అన్నావు నువ్వు? అడిగి ఇంకొక 2 కొడతారుగా. అడిగితే ఇంకొక 2 కొడుతున్నారు. మీటింగ్ వచ్చినందుకేనా? మీటింగ్ ఆ ఊరి నుంచి అయితే కాళ్ళకేసి కొడుతున్నారు. వాళ్ళు జనాలు కాపాడడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు అర్థం కావట్లా. అసలు ఎలా చేస్తున్నాడు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత? ఎలా ఉందమ్మా మరి? మాకు నా పొగాకు అడుక్కునే పరిస్థితి వచ్చింది. చూడు ఎట్టయిపోయింది. నెంబర్ అన్నారు, ఇంటి కేజీ బంగారు తుఫాన్ అన్నాడు, కేజీ బంగారు నెక్లెస్ గా నీలా కొచ్చల బట్ట 6 గ్యారెంటీలు చెప్పాడు కదా, సూపర్ 6 అని చెప్పాడు కదమ్మా. సూపర్ 6 పరిస్థితి ఏమైందమ్మా? బట్ట వాడు ప్రజలు ఏమొచ్చాయి సూపర్ 6 లో? వాడు చెప్పినా వేస్ట్. వాడి గురించి పొగాకు మొత్తం నెంబర్ అన్నాడు, బోర్డులో కౌంటర్లో కొనట్లా. 10 చెక్కులు పెడితే 2 చెక్కులు పోయి మిగతా 8 అన్ని ఎన్నికొస్తున్నాయి. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఉంది. 8 చెక్కులు పెడితే 9 6 పోతుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన 10 పెడితే సరిగా 2 పోవట్లేదు. అంటే మీకు తెలిసినంత వరకు ఎవరు రైతులకు మంచి చేసే నాయకుడు అంటావు? జగన్. జగన్ ఎందుకన్నా జగన్ కావాలంట? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే జగన్ అయితే అందరికి మంచి చేస్తాడు. మాటల్లోనే మంచి ఉండిద్ది జగన్. చంద్రబాబు చేసి చూస్తారు అన్నగా అనుకుంటున్నాడు. అన్న ఈ ప్రభుత్వం మాత్రం ఫ్లాప్ అన్న. ఇలాదేం నడుచుందంటే, ఒకటి ఇప్పుడు జగనన్న కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళని వీళ్ళు స్టేషన్లో వేసేది మాత్రమే. ఇప్పటికిప్పుడు ఈడ మీటింగ్కి వచ్చినారని ఆయన ఏఎస్ఐ ఎస్పీనో పోలీస్ ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజల్ని తీవ్రంగా తిట్టి, నా కొడుకులారా ఎందుకు వచ్చిండ్రని దుర్వాసలాడి ప్రజలను అందరినీ కొట్టి మరీ రోడ్లో మడతారు మీ అన్న. ఎందుకు వచ్చిర్రా మీరు ఇక్కడికని? రైతులకు రక్షణ లేదు పోలీసుల వల్ల. రైతులకు రక్షణ లేదు. ఇదో ఏకేసుకుంటున్నా ఈ చేయి వాసింది ఎనకు. అవునన్నా.